హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మనం జొన్న రొట్టెని ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెని పెట్టుకొని 2 కప్పులు నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు ఆ నీళ్ళలో చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పులతో సరిపడా మనం జొన్న పిండిని తీసుకోవాలి. అలా తీసుకున్న జొన్న పిండిని దాంట్లో ఆ నీళ్ళలో వేయాలి. వేసి కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా. ఇలా 2 మినిట్స్ పాటు కలుపుతూనే ఉండాలి. పిండి మొత్తం కలిసాక స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి దాన్ని మళ్ళీ కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు చల్లార్చనివ్వాలి. ఆ పిండి చల్లారాక మరో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిసేపు అలానే ఉంచాలి. అప్పుడు పిండి కొంచెం చల్లారుతుంది. మళ్ళీ స్పూన్తో ఆ పిండిని మొత్తం పరిచి మరికొద్దిసేపు చల్లార్చాక అప్పుడు మనం పిండిని పిసకడం స్టార్ట్ చేయాలి. ఇలా చేత్తో ఉండలు లేకుండా పిండి మొత్తం ఒక దగ్గరగా అని ఆ తర్వాత మెల్లమెల్లగా పిండిని పిసుకుతూ ఉండాలి. ఇలా ఒక దగ్గరికి చేసి 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. మనం తీసుకున్న పిండికి 2 చపాతీలు అవుతాయి, 2 రొట్టెలు అవుతాయి. సో 2 భాగాలుగా చేసుకోవాలి. వాటిని మంచిగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. మనం పిండిని ఎంత బాగా రౌండ్గా చేసుకుంటామో అంత బాగా మనకు జొన్న రొట్టెలు అనేవి వస్తాయి. ఇన్ కేస్ మనకి కొంచెం పిండి అనేది కొంచెం పలుచగా అనిపిస్తే పొడి పిండితో పాటు దాన్ని చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ 2 బాల్స్లో ఒకదాన్ని తీసుకొని ఇలా చేత్తో చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక షేప్ అనేది వస్తుంది. సో మనకి ఫర్దర్గా రొట్టె చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా చేస్తున్నప్పుడు మధ్యలో వచ్చిన పిండిని కాస్త కొంచెం తీసేయచ్చు. ఇప్పుడు మనకి రౌండ్ షేప్లో వచ్చేలాగా ఈజీగా అవుతుంది. ఇలా చేశాక మనం పక్కనే స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెంక పెట్టుకోవాలి. ఆ తర్వాత పీట తీసుకొని చపాతీని చేత్తో ఇలా రౌండ్గా చేసుకుంటూ ఉండాలి. ఇలానే కొంచెం పెద్దగా అయ్యే వరకు రౌండ్గా చేసుకుంటూ ఉండాలి. ఇన్ కేస్ మీకు చేత్తో చేయడం రాకపోతే మనం కోలా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్గా చేసుకోవాలి. పక్కన ఏమైనా పిండి అనేది ఉన్నప్పుడు దాన్ని ఎడ్జెస్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా రౌండ్గా చేతులతో స్మూత్గా చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కోలని తీసుకొని ఎలా చేయాలో చూపిస్తున్నా. ఇలా కోలని తీసుకొని ఎడ్జెస్లో స్మూత్గా ఏం పిండి అనేది విరిగిపోకుండా స్మూత్గా ఇట్లా చపాతీ చేసినట్టు చేసుకోవాలి. పిండి మరీ పలుచగా కాకుండా, ఆ రొట్టె అనేది మరీ సన్నగా కాకుండా, లావుగా కాకుండా మీడియం సైజులో ఉండేలాగా చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ మొత్తం చేయడం అయిపోయాక ఎడ్జెస్లో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కోలతో చేయాలి. ఇలా చేశాక పెంక మీద కొంచెం వాటర్ అలా చల్లి ఇప్పుడు చేసుకున్న చపాతీని కార్నర్స్ నుంచి మెల్లగా తీసుకోవాలి. ఎంత మంచిగా తీస్తే చపాతీ అంత మంచిగా వేయగలం. అలా వేసుకున్న దాన్ని పెంక మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అలా వేళ్ళతో ఏమైనా ఎడ్జెస్ అనేవి విరిగిపోయి ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ రొట్టె పైన కొద్దిగా నీళ్ళను తీసుకొని చల్లాలి. ఇలా నీళ్ళని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఇప్పుడు ఆ రొట్టె పైన కొద్దిగా నీళ్ళను తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి. అలా వన్ సైడ్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత రొట్టెని తిప్పుకోవాలి.
తిప్పుకున్న తర్వాత రొట్టె మనకి ఇలాగ వస్తుంది. ఇలాగ వచ్చిన తర్వాత దాన్ని మెల్లిగా అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా నీట్గా కాల్చుకోవాలి. ఇది అన్ని వైపులా కాలేదాకా ఉంచాలి. రొట్టె మొత్తం ఈవెన్గా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగిలిన ఆ రెండో బాల్ని కూడా ముందుగా చూపించిన ప్రాసెస్లోనే మనం రొట్టెని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా దాన్ని మంచిగా నీట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా నీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని పీట మీద వేసి దాన్ని చపాతీలాగా చేసుకొని ఒత్తుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చపాతీని కోళ్ళతో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పిండిని చల్లుకొని పిండిని దానిపైన పెట్టుకొని దాని మీద కొద్దిగా పిండి వేసుకొని ఇలా ఫస్ట్ 1 మినిట్ చేతితో ఇలా రౌండ్గా అనుకోవాలి. ఆ తర్వాత కోళ్ళని యూజ్ చేసి మెల్లిమెల్లిగా ముందు చపాతీలానే దీన్ని కూడా రౌండ్గా పెద్దగా స్మూత్గా చేసుకుంటూ ఉండాలి. ఎడ్జెస్లో ఏమైనా విరిగిపోతే లేదా మధ్యలో ఏమైనా విరిగిపోతే ఇలా పిండి వేసి కవర్ చేసి దాన్ని మళ్ళీ కోళ్ళతో ఒత్తుకుంటూ ఉండాలి. ముందు రొట్టెలానే దీన్ని కూడా పెంకు మీద వేసి కాసేపు కాగనిచ్చి ఆ తర్వాత కొన్ని వాటర్ పెట్టుకొని కొంచెం సేపు కాలిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేసి ఇంకో సైడ్ కాల్చుకొని అలా అన్ని ఎడ్జెస్ కాల్చే వరకు అన్నీ బాగా కాలేలా ఉంచుకొని ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. కాసేపు అయిన తర్వాత రొట్టె అనేది కాలుతుంది. దాన్ని తీసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి జొన్న రొట్టెలు రెడీ. ఇవి ఎంతో హెల్దీ మరియు టేస్టీ కూడా.